రీతూ డేమోన్ దయ వల్ల ఆఖరికి బిగ్ బాస్ 9 రీయూనియన్ అయిపోతూ వచ్చేసింది. ఇప్పటికి వాళ్ళ టీజర్ అంటూ గ్రాండ్ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్న సందర్భంగా అయితే ఒక ప్రమోషన్ భాగంగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అందరూ కూడా హాజరవుతూ వచ్చారు. ముఖ్యంగా ఇందులో తనుజ కళ్యాణ్ ఉండడం విశేషం. ఎప్పటికీ తనుజ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ మీద కనిపించరని అందరూ అనుకున్నారు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రీతూ దయ వల్ల ఏకంగా తనుజ కళ్యాణ్ బాండింగ్ మరొకసారి చూడగలిగాము. ఇక్కడ భరణి గారు స్పెషల్ ఎఫెక్షన్ చూపిస్తూ వచ్చేసారని చెప్పాలి ఈ జోడీ పైన. ఇక తనుజతో స్పెషల్‌గా మాట్లాడుతూ కళ్యాణ్ కోసం కొన్ని మాటలు కూడా చెప్తూ వచ్చారు. కళ్యాణ్ బిగ్ బాస్ నుండి వచ్చాక తనలో చేంజెస్ ఎంత వచ్చాయి, తన ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా వివరంగా పోసుకొచ్చినట్లు చెప్తూ కనిపించేశారు తనుజ పుట్టస్వామికి. అలా కాసేపు నవ్విస్తూ కనిపించాక మరొక వైపు బంగారం మూవీ వీడియో సాంగ్ తో అయితే మనందరం ముందుకి వచ్చేబోతున్నారు డెమోన్ రీతు. వీరిద్దరూ జంట టీఆర్పీ కోసం మాత్రమే అందరూ అనుకున్నారు. కానీ బయటకు వచ్చాక ఇప్పటికీ కూడా ఆ రిలేషన్ ని క్యారీ చేస్తూ వస్తున్నారు. ఇక రీతు అప్పటి నుండి మంచి ఇంప్రెషన్ దక్కించుకుందని చెప్పాలి అభిమానుల దృష్టిలో. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ బాండింగ్ ఓన్లీ టీఆర్పీకి మాత్రమే మిగులుతుందని అనుకున్నాం. కానీ రీతు నుండి ఆఖరికి నాన్న భరణి వరకు ఇప్పుడు ఏకంగా తనుజ కళ్యాణ్ జంట వరకు ప్రతి ఒక్కరు కూడా అదే ఎమోషన్ ని క్యారీ చేస్తూ వచ్చారు. ఈ ఈవెంట్ లో తనుజ ఇప్పటికీ కూడా కళ్యాణ్ విషయంలో అదే కేరింగ్ చూపిస్తూ వచ్చింది. ఇక తను నడుస్తున్నప్పుడు, తను నవ్వుతున్నప్పుడు ఇలా చాలా విషయాల్లో అయితే కళ్యాణ్ ని స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు రా అంటూ, అలానే అవి తీసుకో అంటూ, ఇక ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా స్పెషల్ గా అయితే కళ్యాణ్ ని తనుజ కేర్ ఇస్తూనే వచ్చింది. ఎక్స్ కంటెస్టెంట్స్తో కళ్యాణ్ మింగిల్ అవుతున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఇంట్రోవర్ట్గా కనిపించడమే ఎక్కువగా ఉంది. ఇక తనుజ మాత్రం కళ్యాణ్ పైన స్పెషల్ ఫోకస్ చేస్తూ కేర్ ఇస్తూ ఉంటే, మరొక వైపు భరణి గారు ఏకంగా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ముందులా ఉంటే బాగుంటుంది కదా, అభిమానులు ఇష్టపడుతున్నారు అంటూ ఓపెన్గా అడిగేశారు. ఈ విషయంపై తనుజ అయితే ఎప్పటికీ అలానే ఉంటాం నాన్న అంటూ ఎంతో క్లియర్గా అయితే మాట్లాడుతూ కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే వీరిద్దరు పేరు మళ్ళీ ఒకటై మళ్ళీ మనందరి ముందుకి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పాలి తన ఫ్యాన్స్ అంతా కూడా. మరి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి.